పాఠశాల యాజమాన్య కమిటీ అధ్యక్షులు, కమిటీ సభ్యులు, పూర్వ విద్యార్థులు, దాతలు, సమాజ సేవకులు, మహిళా పోలీసులు, ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ సందర్భంగా మీ అందరి సమక్షంలో మన పాఠశాల ప్రగతి నివేదికను సమర్పిస్తున్నాను. మన పాఠశాలలో విద్యార్థులకు 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమం అందుబాటులో ఉంది. ఈ సంవత్సరం జూన్ నుండి ఇప్పటి వరకు పిల్లల హాజరు శాతం అన్ని తరగతులు కలిపి 87%గా నమోదైంది. 100% హాజరు తీసుకురావడానికి అందరం కలిసి కృషి చేద్దాం. మన పాఠశాలలో నమోదైన విద్యార్థుల సంఖ్య 82, వీరిలో బాలురు 32 మరియు బాలికలు 50. మన విద్యార్థులు వారికి కావలసిన అభ్యసన సామర్థ్యాలను సాధించడంలో మన పాఠశాల రాష్ట్ర స్థాయిలో డబుల్ స్టార్ రేటింగ్ను కలిగి ఉంది. మన పాఠశాల మౌలిక సదుపాయాల కల్పనలో ట్రిపుల్ స్టార్ రేటింగ్ను కలిగి ఉంది. మన పాఠశాల 9 తరగతి గదులు వర్కింగ్ లో ఉన్నాయి, 3 అదనపు తరగతి గదులు కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి, 1 తరగతి గది డిమాలిషింగ్ స్టేజ్ లో ఉంది. ఉపయోగించుచున్న ప్రతి తరగతి గదిలోనూ ఫ్యాన్లు, లైట్లు, కూర్చోవడానికి బల్లలు, గ్రీన్ బోర్డ్స్, IFPలు, అలాగే 1 నుండి 5వ తరగతి వరకు 2 స్మార్ట్ టీవీలు ఉన్నాయి. బాలబాలికలకు ప్రత్యేకంగా మరుగుదొడ్లు ఏర్పాటు చేయబడి ఉన్నాయి. మరుగుదొడ్లకు రన్నింగ్ వాటర్ ఫెసిలిటీ ఉంది. మన పాఠశాలలో విద్యార్థులకు గ్రంథాలయం అందుబాటులో ఉంది. గ్రంథాలయంలో మొత్తం తెలుగు కథల పుస్తకాలు 504, ఇంగ్లీషు కథల పుస్తకాలు 182, అలాగే హిందీ కథల పుస్తకాలు 4 అందుబాటులో కలవు. విద్యార్థులు ప్రతిరోజు పాఠశాల గ్రంథాలయ పుస్తకాలను చదివిన పుస్తకాలను సమీక్ష చేసేలా ఉపాధ్యాయులందరూ కృషి చేస్తున్నారు. 82 మంది విద్యార్థులకు ప్రతిరోజు డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకం ద్వారా సంపూర్ణమైన పోషకాహారాన్ని అందిస్తున్నాం. ప్రభుత్వం నిర్దేశించిన మెను క్రమం తప్పకుండా అమలు చేస్తున్నాం. మంది విద్యార్థులకు 2024-25 సంవత్సరంలో సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర పథకం కింద ప్రతి విద్యార్థికి 3 జతల యూనిఫామ్స్, పుస్తకాలు, డిక్షనరీ, నోట్బుక్స్, బ్యాగ్స్, షూస్, సాక్స్, బెల్ట్ అందిస్తున్నాం. వీటిని రోజువారీ ఉపయోగించేలా విద్యార్థులను పాఠశాలలో ప్రోత్సహిస్తున్నాం. ఇంటి దగ్గర తల్లిదండ్రులందరూ కూడా ప్రోత్సహించవలసిందిగా కోరుచున్నాం. విద్యార్థుల శారీరక ఆరోగ్యానికి మన పాఠశాల ఆవరణలో ప్రభుత్వం ఇచ్చిన క్రీడా కిట్లతో వివిధ రకాల ఆటలు ఆడుతున్నారు. ఈ సందర్భంగా తల్లిదండ్రుల సహకారం ఏమనగా మన పాఠశాల ఉపాధ్యాయుల కృషి, మీ సహకారం వలననే విద్యా వికాస విజయాలు సాధ్యమయ్యాయి. భవిష్యత్తులో కూడా మీరందరూ ఇదే సహకారాన్ని అందిస్తారని ఆశిస్తున్నాం. విద్యార్థుల ప్రగతికి తల్లిదండ్రులుగా మీరు, ఇటు పాఠశాల యాజమాన్య కమిటీ, ఇతర సమాజ సభ్యులు కూడా పూర్తి తోడ్పాటును అందించాలని కోరుకుంటున్నాను. మీ పిల్లలు పాఠశాల సమయానికి వచ్చేలా చూడండి. తోటి విద్యార్థుల పట్ల, తల్లిదండ్రుల పట్ల, పెద్దల పట్ల, మహిళల పట్ల గౌరవంతో మెలిగేలా నైతిక విలువలను నేర్పించండి. ఏ విద్యార్థిలోనైనా ప్రత్యేకమైన మార్పు కనిపించినట్లయితే తల్లిదండ్రులు వెంటనే ఉపాధ్యాయులకు తెలియచేయాలి. ఆ విద్యార్థితో మాట్లాడి కారణాలు తెలుసుకొని సమస్య పరిష్కారానికి కృషి చేస్తాము. రాబోయే 2 ఏళ్లలో పాఠశాల సాధించనున్న ఫలితాలు, చేరుకునున్న లక్ష్యాలు ఏమనగా అభ్యసన ఫలితాలు 100% సాధించేలాగా ప్రణాళిక తయారు చేయడం, పాఠశాల స్థాయిని డబుల్ స్టార్ రేటింగ్ నుంచి 5 స్టార్ రేటింగ్కు పెంచేందుకు చర్యలు తీసుకోవడం, అందరి సహకారంతో మౌలిక వసతుల కల్పనకు కృషి చేయడం, 1 నుండి 8 వరకు విద్యార్థుల ప్రవేశాలు పెరిగేలా చర్యలు తీసుకోవడం, పాఠశాల యాజమాన్య కమిటీల ఆధ్వర్యంలో తల్లిదండ్రుల సూచనల మేరకు పాఠశాల ఆవరణ మరియు పరిసరాలను ఆహ్లాదకరంగా పరిశుభ్రంగా తీర్చిదిద్దటం,
పాఠశాలల సముదాయాలను బలోపేతం చేయడానికి కృషి చేయడం, ప్రయోగశాలలు, గ్రంథాలయం, ఆట స్థలం, క్రీడా పరికరాలు ఉండేలా చర్యలు తీసుకోవడం, అన్ని పాఠశాలల్లోనూ విద్యను డిజిటల్ ఎడ్యుకేషన్ ద్వారా 100% అనుసంధానించడం, విద్యార్థులు ఇష్టపడే ఆయా ప్రాంత ఆహార పదార్థాలు పోషక విలువలతో కూడినవి అందించడం. ఇంతటితో పాఠశాల ప్రగతి నివేదిక పూర్తయిందండి. ఈ సందర్భంగా పేరెంట్స్ నుంచి కానీ ఆహ్వానితుల నుంచి కానీ పాఠశాలకు సంబంధించి మీ సలహాలు సూచనలు ఏమైనా ఉన్నట్లయితే ఇక్కడ సూచనల బాక్స్ ఏర్పాటు చేయబడి ఉంది. మీరు పేపర్ మీద రాసి, పెన్ను పేపర్ కూడా ఇక్కడ అవైలబిలిటీ ఉంది. ఈ బాక్స్లో వేసినట్లయితే మరలా నెక్స్ట్ పేరెంట్ మీటింగ్ టైంకి ఆ సమస్యలను పరిష్కరించే విధంగా మేము తగు చర్యలు తీసుకుంటాం. ఈ సమావేశం వలన తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మధ్య మంచి బంధం ఏర్పడినందుకు సంతోషంగా ఉంది. విద్యార్థుల ప్రగతికి మీ సహకారం ఎంతైనా అవసరం. చేయి కలుపుదాం, మన పిల్లల బంగారు భవిష్యత్తుకు బాటలు వేద్దాం, భావి భారతాన్ని నిర్మిద్దాం. జై హింద్. థ్యాంక్ యూ మేడం గారు.